రాజకీయాల్ని కాచి వడబోసిన నాయకుడు మొదటిసారి ఆత్మరక్షణలో పడ్డారు. ఆచితూచి అడుగేసే నాయకుడికి పదవీ గండం తప్పేలా లేదు. పెద్దాయన ఇక రాజీనామా చేయాల్సిందేనా? అక్కడ కూడా బైపోల్ అనివార్యమా? అనుకున్నదొకటి అయ్యిందొకటి అన్నట్లు పరిస్థితి మారిపోయిందా? ఇందుకీ ఎవరా పెద్దాయన? ఏంటి ఆయన పదవికి వచ్చిన ప్రమాదం? పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ విచారణ పూర్తయింది. బలమైన ఆధారాలను స్పీకర్ ముందు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. దీంతో అనర్హతా వేటు పడకముందే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయక తప్పదా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే స్పీకర్ విచారణ జరుగుతుండటంతో ఫిరాయింపు వ్యవహారం ఏ మలుపు తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణను వేగవంతం చేసిన స్పీకర్ నిర్ణయంపై ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం ఆధారపడి ఉంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇటీవల స్పీకర్ ఎదుట విచారణకు హాజరై తన వాదన వినిపించారు. పోచారం పార్టీ మారారని నిరూపించేందుకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తన ప్రయత్నం చేశారు. తన దగ్గర ఆధారాలున్నట్టు స్పీకర్ ఎదుట స్పష్టం చేశారు. ఈ పరిణామం పోచారంని ఇరకాటంలో పడేసింది. అయితే తాను సాంకేతికంగా పార్టీ మారలేదని పోచారం స్పీకర్ ఎదుట స్పష్టం చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సీనియర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న పోచారం ఫిరాయింపు చట్టంలో ఇరుక్కున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందనే చర్చ మొదలైంది. పార్టీ ఫిరాయించినట్లు పక్కా ఆధారాలున్న నేపథ్యంలో స్పీకర్ చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. దానం నాగేందర్, కడియం శ్రీహరికి ఫిరాయింపు నిరోధక చట్టం ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా పదవీ త్యాగానికి సిద్ధపడాల్సి వచ్చేలా ఉందనే చర్చ జరుగుతోంది. దానం నాగేందర్కు పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం రాజీనామా చేసే అవకాశాలున్నాయి. ఇదే క్రమంలో స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా అనివార్యం కావచ్చనే అంచనాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కామారెడ్డి జిల్లాలో రాజకీయ అలజడి రేపుతున్నాయి. బాన్సువాడకు కూడా ఉప ఎన్నిక అనివార్యమనే చర్చ జరుగుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న పోచారం తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. స్పీకర్గా పనిచేసిన సమయంలో పోచారం ఎదుట ఫిరాయింపుల అంశమే ప్రధాన సమస్యగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ఇదే అంశంలో విచారణకు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికీ ధీమాగా ఉన్న పోచారం ఈ గండం నుంచి ఎలా గట్టెక్కుతారనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు పోచారం. పార్లమెంట్ ఎన్నికల అనంతరం పోచారం ఇంటికొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ పార్టీ కండువా కప్పి సాదరంగా కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన ముఖ్య అనుచరగణం కారు దిగి హస్తంగూటికి చేరారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తూ అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారు. దీంతో పాటు ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ప్రతిపక్ష నేతలను ప్రభుత్వ సలహాదారులుగా నియమించిన దాఖలాలు లేకపోవడాన్ని గులాబీ పార్టీ ప్రధాన ఆధారంగా భావిస్తోంది. ఇలా అనేక ఆధారాలతో పోచారంపై అనర్హతా వేటు వేయించేందుకు బీఆర్ఎస్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో స్పీకర్ కూడా చట్ట ప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో పోచారం శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయడం మినహా మరో మార్గం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వేటు వేసే అవకాశం ఇవ్వకుండా, అనర్హత అంశం రాకుండా పోచారం తనకు తానుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి క్లిష్ట పరిస్థితి ఎదుర్కొని పోచారం తనకు తానుగా ఓ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్యే పదవి నుంచి గౌరవంగా తప్పుకోవడమే సమంజసమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో పాటు సన్నిహితులతో జరుగుతున్న పరిణామాలపై పోచారం చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే దీనిపై ఓ నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.